సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం. ఎలాంటి మాటలో చూడండి, ఎవరు తీయగలరండి అసలు ఆ మాటల్ని? మీరు ప్రత్యామ్నాయం పెట్టగలరా? అమ్మా, దేవతలందరూ పాల సముద్రానికి వెళ్ళి చిలికారు. దేనికి? వాళ్ళకి ఏం లోటు వచ్చింది? వాళ్ళకి అన్నీ ఇచ్చాడు పరమాత్మ. మంచి లోకాలకి ఆధిపత్యం ఇచ్చాడు, హవిస్సులు తినే అదృష్టం ఇచ్చాడు, చక్కగా నిత్య యవ్వనం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి రెండు బెంగలు. ఏమిటో తెలుసా? వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని బెంగ. ఎందుకని? బతికున్నా వృద్ధాప్యం వస్తే ఎందుకు పనికిరాడు. జర మృత్యువు కన్నా ఘోరమైంది. అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని ఒక బెంగ, చచ్చిపోతామేమో అని ఒక బెంగ. అందుకని రెండూ పోవాలంటే ఏం చెయ్యాలి అనుకున్నాడు. పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగేశామా ఇంకా వృద్ధాప్యం రాదు, మరణము రాదు. అందుకని ఈ రెండూ చెయ్యాలనుకున్నారు. ఈ రెండూ పోవడానికి ఆ అమృతాన్ని తాగాలనుకున్నారు. అనుకుని వెళ్ళి పాల సముద్రాన్ని చిలుకుదాం అనుకున్నారు. పాల సముద్రాన్ని చిలకడానికి ఏముండాలి? కవం ఉండాలి. కవం ఎక్కడది? మందర పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పడేశారు. తాడు ఉండాలి. ఆదిశేషుణ్ణి చుట్టారు. అది కింద ములిగిపోకుండా ఉండాలి. శ్రీ మహావిష్ణువు వచ్చి పడుకున్నారు. ఆయన వీపు మీద పెట్టి చిలికారు. చిలికితుంటే వీళ్ళు మొట్టమొదట కావాలనుకున్నది అమృతం. అందులోంచి తిన్నగా అమృతం రాలా, కొన్ని కొన్ని వస్తువులు పుట్టడం మొదలెట్టాయి. ఒక్కొక్క వస్తువు వస్తోంది. చూశారు, అబ్బో ఇది చాలా బాగుంది అనుకున్నారు. ఏదో హౌసీ ఆడుతున్న వాడికి చూడండి, ఫస్ట్ లైన్ ఓవర్ అంటాడు, సెకండ్ లైన్ ఓవర్ అంటాడు, థర్డ్ లైన్ ఓవర్ అంటాడు, ఆఖరణ హౌస్ఫుల్ ఏదో ఆడుతుంటారు. అలా మొట్టమొదటి ఏదో ఒక వస్తువు వచ్చింది, చేసుకున్నారు, తీసేసుకున్నారు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. నాలుగోసారి కూడా వస్తోంది ఇంకో వస్తువు. అబ్బో ఇదేదో మనం తీసుకుందామని చూశారు. ఏమిటొచ్చింది అందులోంచి? ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగెన్ చప్పుడు నిండెన జండము చెప్పెడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఆ చప్పుడికి ఎక్కడో సభలో ఉన్న బ్రహ్మగారు బయటికి వచ్చి చెవులు మూసుకుని, ఏమిట్రా ఈ అల్లరి, ఇంత చప్పుడు ఏమిట్రా అని అడిగట. అడిగితే ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురలన సురలభ రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. హాలాహల విషం పుట్టింది. పుట్టేది ఏమైనా ఊరుకుందా? అది దూకుతోంది, గుర్రాలు దూకినట్టు దూకుతూ వెళ్ళిపోతోంది. ఎంత చిత్రం అంటే అది సముద్రం మీదకి వెళ్ళింది. సముద్రం అంతా కనపడ్డం మానేసి తాగేసింది సముద్రాన్ని. అరణ్యం మీదకి వెళ్ళింది, అరణ్యం అంతా మైదానం అయిపోయింది, చెట్లన్నీ కాల్చేసింది. అలా దేని దగ్గరికి వెడితే దాన్ని కాలుస్తోంది. అలా ఈ దేవతలందరూ పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడతారు? పరిగెత్తారు పరిగెత్తారు పరిగెత్తారు, పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుముదయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యుల్కనిరే ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. పరమేశ్వరుడి యొక్క సభకి వెళ్ళారు కైలాసానికి. వెళ్ళి ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అమ్మవారు హైమవతిగా పుట్టింది. అప్పటికి ఇక్కడ దాక్షాయణిగా శరీరాన్ని వదిలింది, హిమవంతుడికి కూతురుగా హైమవతిగా పుట్టింది. పుట్టి పర్వతరాజ పుత్రి పార్వతి అయి పరమశివుణ్ణి పరిణయమాడింది. అమ్మ పక్కనుంది. ఇప్పుడు అమ్మేం చెయ్యాలి? పిల్లాన్ని కొట్టించింది అమ్మే వాడి రక్షణ కోసం. రేపు పొద్దున్న మళ్ళీ రికమెండ్ చేసి పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్లేటట్టుగా చేసేది అమ్మే. రక్షణ అమ్మే చెయ్యాలి, శిక్ష అమ్మే చేయించాలి. అందుకని పాపం వీళ్ళందరూ వెళ్ళి, అయ్య బాబోయ్ హాలాహలం వచ్చేస్తోంది, శంకర రక్షించు 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 అని పరిగెత్తారట. పరిగెడితే శంకరుడు గబగబా బయటికి వచ్చాడు, చూశాడు, తరుముకొచ్చేస్తోంది హాలాహలం. అప్పుడు పార్వతీదేవి ఏమనాలి వచ్చి? అసలు పరమశివుడు ఏమనాలి ముందు? ఏరా మీరు పాల సముద్రం చిలికారా? చిలికితే అంతకు ముందు కొన్ని వస్తువులు వచ్చాయా? అప్పుడు నేను మీకు జ్ఞాపకం రాలేదా? హాలాహలం వచ్చిందా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా? ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటున్నారా? పైగా అలా అని ఊరుకున్నారా? ఓ ఆయన్ని విపరీతంగా పొగిడేశారు పట్టుకుని. స్వామి మూడులో లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపడి వారివదింపను సోంపారగ నీకే చెల్లు సోమార్థధరా. అందుకని తండ్రి నువ్వే పుచ్చుకోవాలి హాలాహలాన్ని, నువ్వు పుచ్చేసుకో అన్నారు. ఏమిరా మీకు పనికొస్తే వస్తే మీరు పంచుకున్నారా? ఊళ్ళో వాళ్ళని చంపేసి హాలాహలం వస్తే నేను ఉచ్చుకోనా? ఇదేమన్యాయం రా అని అడగద్దు పరమశివుడు. ఆయన ఏం అడగలేదు. ఆయన అడక్కపోగా ఇలా పార్వతీదేవి వంక చూశాడు. ఇటు చూస్తాడు, వామార్థ భాగం ఇటు చూడటం, ఇటు చూశాడు.
చూస్తే అమ్మవారు ఉంది. అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ ఉంటే అమ్మవారిని చూసి వద్దంటుందేమో, ఎంతైనా భర్త కదా, హలాహలం పుచ్చేసుకుంటానంటే ఏం బాగుంటుంది అని ఆవిడికి నచ్చ. ఎంత చిత్రంగా ఉంటుందంటే, చూసావా పార్వతి, పాపం కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటుట ఆర్తుల ఆపద గెంటించుటకు దాని ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నాం, పిల్లలు ఇంత కష్టపడిపోతున్నారు, హలాహలం తరుముకొచ్చేస్తోంది, నేను ఆ హలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను, నేను పుచ్చుకోనా అన్నారట. అంటే పార్వతీదేవి ఏంటంటే చాలా క్యాజువల్ గా ఇంకొంచెం ఉప్మా ఉండిపోయింది మూకుట్లో తినేనా అని వాళ్ళ ఆవిడని అడిగాడు అనుకోండి, తినేయండి అని ఎంత చాలా క్యాజువల్ గా అంటుందో అంత క్యాజువల్ గా ఆవిడ అందిట. ఓ దానికి ఉందయా, పుచ్చేసుకో, నీకు ఎలా ఇష్టమైతే అలా చేసాయి అందిట. అంటే అడిగిపోయారు పరీక్ష మహారాజు గారు ఇది విని. ఏమయ్యా, వాళ్ళు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవ్వా, వాళ్ళు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అజ్జ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అజ్జ కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని అజ్జ కుటుంబిని, వాళ్ళు ఆది కుటుంబీకుల తల్లిదండ్రుల. అలాంటి వాడు అమ్మ పుచ్చేసుకుంటానంటే హాలాహలాన్ని, అయ్య పుచ్చుకుంటానంటే అమ్మ పుచ్చేసుకోమందా? ఎలా పుచ్చుకోమందయ్యా, తన ఐదోతనానికి భంగం రాదు అంటే పోతన గారు అన్నారు. వెంటనే ఆ కథ చెప్తున్నటువంటి మహానుభావుడు ఆ శుకుడు అన్నారు, మింగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. ఆవిడ సర్వమంగళయ్యా, ఆవిడ తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం, అందుకని తాగేమంది అన్నారు. అమ్మవారు ఆ రోజునంటే శంకరుడు గబగబా బయటికి వచ్చారు, ఇంతమంది పారిపోతే ఆయన ఒక్కడే ఎదురొచ్చాడు. తన చుట్టూ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్ కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు ఆ విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అన్నారు. ఆ ఎదురెళ్ళాడు, హాలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు, ఇలా ముద్ద చుట్టాడు, నేరేడు పండంత చేశాడు, నోట్లో పడేసుకున్నాడు. శిక్షింతు హాలాహలమును రక్షింతును లోకమందియు, నేను ఇప్పుడే ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను, భక్షింతును, దీన్ని పండు తిన్నట్టుగా తినేస్తానన్నాడు అని గుటుక్కన మింగుతున్నట్ట. ఇది భాగవతంలో లేదు, కానీ ఒక పురాణంలో చెప్తారు ఈ కథ. అమ్మవారు చూసిందిట, ఇక్కడి నుంచి కిందకి దిగిందా తన భర్తకి హానొస్తుందేమోనని గభాల లేచి ఆ కంఠం పట్టుకుందిట. కంఠం పట్టుకుంటే ఇక్కడ ఉండిపోయిందిట. ఏమండి, కంఠంలో ఉండిపోతే హాలాహలం కంఠాన్ని పాడి చేసేదా? మరి అదేంటి ఇక్కడ పెట్టి వదిలేస్తే సరిపోతుందా? ఉంచేశాను. ఇలా ఎన్నాళ్ళు పట్టుకుని ఉంటుంది భర్తని? అలా భర్తని పట్టుకుని ఉంటుంది, అలా మూర్తుందా పోనీ ఎక్కడైనా అంటే అమ్మవారు అనుకుందిట, మా ఆయన త్యాగి. ఆవిడ చూడండి, ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడు అలా తిరుగుతుంటారు. ఎప్పుడో 1971లో వాళ్ళ అమ్మగారు వాచి కొన్నారట, దానికే ఎన్నాళ్ళైనా ఓవరాయిలింగ్, ఆ వాచియే పెట్టుకు తిరుగుతారు. ఒక్కనాడు ఓ వాచి అక్కర్లేదు, ఓ ఉంగరం అక్కర్లేదు. మహానుభావుడు తన బట్టలే తను చూసుకోరు సరిగ్గా అని తన ఈఎల్ ఎన్కాష్మెంట్ పెట్టి ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయి టైటాన్ షోరూమ్ లో వాచి కొని తెచ్చి ఆయన పుట్టినరోజు ఆయనకి గుర్తు చేసి బహూకరించిన భార్యలా ఈయనేమీ పెట్టుకోడు. ఎంత సంతోషమో, ఓ ఏనుగుని చంపేసి దాని తోలు, ఓ పులిని చంపేసి ఓ ఉత్తరీయం, చేతిలో ఓ జింక, చేతిలో ఓ బ్రహ్మకపాలం, ఆ పైన ఓ గంగ, ఇక్కడ 3 నేత్రాలు, శవాల విభూతి, ఇల్లు రుద్రస్థానం. ఎంత సంతోషం, ఆనందం 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 పొంగిపోతూ ఉంటాడు. ఓ బంగారం అక్కర్లేదు, ఓ ఇది అక్కర్లేదు. కానీ మనిషి చూస్తే తెల్లగా ఎంత అందంగా ఉంటారో. నిజంగా ఆయనే మెళ్ళో ఓ గొలుసు వేసుకుంటే చూడాలని కోరిక, ఆయన వేసుకోడు అనుకుని అమ్మ అనుకుందిట, ఇంత తెల్లగా ఉంటాడు కదా, ఒక నీల మణితో కూడిన హారం వేసుకుంటే ఎలా ఉంటాడో అలా చేసేసుకుందాం ఆయన అనుకుందిట. అనుకునే ఆహాలాహలాన్ని నీలమణిగా మార్చేసిందిట. మార్చేస్తే ఆయన కంఠం నీలకంఠుడైపోయేటప్పటి నుంచి అయిపోతే నీలకంఠ అని పిలిస్తే ఇద్దరికి ఉలిక్కి పడతారట. భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తని అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య, ఆవిడకి ఆయన అన్ని చేయిస్తాడు, ఆయన ఎప్పుడు చూసుకోడు.
గజాసురుణ్ణి సంహరించి ముత్యాలు వస్తే దండకిచ్చి ఆవిడ మెడలో వేస్తాడు, తనేం వేసుకోడు. ఆయన ఏం వేసుకోపోయినా ఆయన ఎప్పుడైనా ఒక్కటేసుకుంటే చూడాలని ఆవిడకు అలానే ఒళ్ళంతా తగిలించేస్తే ఆయనకు అసహ్యం, ఏమిటివన్నీ ఆయన విసిరగలు పారేస్తాడు. అందుకని ఏదో ఒక్కటేస్తే అబ్బా ఉండండి అలా చూడాలనుంది, ఆ ఒక్కటి ఉంచుకోండి అందనుకోండి. ఆవిడ మొహం చూసి ఇంకా కాదనలేక, మరి స్వాధీన వల్లభా కదా, ఆవిడ కోసం అది ఒకటి ఉంచుకున్నట్టు. ఏమిటి ఉంచుకున్నాడు? బయట బంగారం కాదు, తన మింగిలే గరళాన్ని నీలమణిగా ఉంచుకున్నట్ట కంఠంలో. అందుకని ఈ కథని చెప్తూ దీన్ని ఎంత అందంగా చెప్పారంటే శంకరాచార్యులు వారు, అమ్మా నీలకంఠుడయ్యాడమ్మా నీ భర్త, అందుకని నీలకంఠ అని పిలిస్తే అబ్బా ఆనాడు లోకాల కోసం గరళం మింగాను, ఇవాళ ఎవడో ఆర్తితో పిలుస్తున్నాడు నన్ను ఉలిక్కి పడతాడు. నువ్వు విరాగి అయినటువంటి భర్తకి రాగమును కల్పించి ఆయన మెడలో ఒక హారం వేసి చూసుకున్న పతివ్రతవి నువ్వు తప్ప ఆయన మెడలో నీలమణి వేయగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడమ్మా, నీకొక్కదానికి చెల్లిందమ్మా. అందుకని అదిగో అటువంటి మా తల్లివి నువ్వు, అటువంటి తండ్రి ఆయన, మీ ఇద్దరు మా తల్లిదండ్రులు, మేము నీ బిడ్డలం, మాకేం కావాలి ఇంకా? ఇది శంకరుల ప్రశ్న. ఈ భార్యాభర్తల అనుబంధాన్ని చెప్పడానికి శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ. ఆ పాల సముద్రాన్ని చిలికి ముసల్తనం రాకుండా, చావు రాకుండా వాళ్ళు అమృతం దాగారు. బతికున్నారమ్మా? వాళ్ళు ఏం బతికి లేరు. ఎవరున్నారు? సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాప్యాది విశద. శతమఖుడంటే ఇంద్రుడు, 1000 యాగములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు. అందుకని ఆ ఇంద్రుడున్నాడా? ఇంద్రుడు లేడు. పోని దేవతలున్నారా? దేవతలు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఇంద్రుడు దేవతలు ఏమిటమ్మా? బ్రహ్మగారే లేరు, బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మగారుల శిరస్సులన్నీ కపాలాలన్నీ కదా శివుడి మెళ్ళలోకి వచ్చాయి. అందుకని బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వీళ్ళెవరూ తాగలేదా అమృతం? వీళ్ళందరూ తాగారు. ఏరమ్మా తాగిన వాళ్ళందరూ? ఒక్కళ్ళే వెళ్ళిపోయారు. కానీ మీ ఆయన ఏం తాగాడు? అమృతం తాగలేదు, హాలాహలం తాగాడు. తాగిన చిత్రం ఏమిటి? ఆయన మాత్రం జీవించే ఉన్నాడు. ఎందువల్ల జీవించున్నాడో తెలుసా అమ్మా? అది ఆయన గొప్ప కాదులే అమ్మా, నాకు తెలుసు అసలు రహస్యం. తవ జనని తాటంక మహిమ. అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాటంకముల గొప్పతనం అమ్మా ఇది అన్నారు శంకరాచార్యులు గారు. ఏమిటి ఈ మాట? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం కూడా చెప్తున్నారు శంకరులు. ఒకరికి పెద్ద యాక్సిడెంట్ అయి బతికారనుకోండి, వెంటనే ఏమంటారంటే ఆయన చాలా అదృష్టవంతుడండి బతికాడు అనరు. ఆవిడ తాళి భాగ్యం గొప్పదండి ఆయన బతికాడంటారు. మీకు ప్రపంచంలో 8 సౌభాగ్య వస్తువులు ఉన్నాయి. మొన్న ఎవరు పంచిపెట్టారో నాకు తెలియదు కానీ అనుముల ప్రసాదం పంచిపెట్టారు ఒక రోజున ఇక్కడ. అనుములు 8 సౌభాగ్య వస్తువుల్లో ఒకటి. అలాగే తాటి చెట్టు 8 సౌభాగ్య వస్తువుల్లో ఒకటి. తాటి చెట్టుని పొరపాటున కూడా కాలుతో తన్నకూడదు. అసలు మీకు రహస్యం ఏమిటో తెలుసా అండి? మనం ఇవ్వాల అంటే బంగారు బిళ్ళలు తెచ్చి శతమానాలని కడుతున్నాం, కానీ శాస్త్రం తెలుసున్నవారు సౌభాగ్య వస్తువుగా దేన్ని కడతారో తెలుసా? తాటాకు ముక్కలు కట్టాలి. అది తాళము అంటే తాటాకు. తాళపత్ర గ్రంథాలు అంటాం కదా, తాళపత్ర గ్రంథాలైన అన్నట్టే తాటాకు యొక్క ముక్కని తెచ్చి కట్టుకుంటే తాళి భాగ్యము అంటే సౌభాగ్య వస్తువు కనుక తాటి చెట్టు యొక్క ఆకు ముక్క తెచ్చి గొలుసులో వేసుకుంటారు. అది సౌభాగ్య వస్తువు, సర్వమంగళ స్వరూపం. అలాగే 2 ఉంటాయి ప్రధానమైన సౌభాగ్య వస్తువులు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ 2 లేకుండా స్త్రీ పెళ్ళయ్యాక పురుషుడి ముందు కనపడకూడదు. ఈ 2 ఒకటి సౌభాగ్య వస్తువైనటువంటి తాళి, రెండవది తాటంకము. తాటంకం అంటే ఏంటో తెలుసా అండి? తాళిలోగే లాగే తాడి, అందులోంచి అంకము అంటే గుర్తు. తాటాకుల చేత స్త్రీల యొక్క చెవులకి భూషింపబడిన ఆభరణము. ఇప్పటికీ మీరు బాగా పల్లెటూర్లలో చూస్తే తాటాకు ముక్కలు పెట్టుకుంటారు. మీకు ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ పూర్వం చెవులు కుట్టిస్తే ఆడపిల్లలకి మొట్టమొదట తాటాకు ముక్కలు ఎట్టేవారు. ఇంకేం పెట్టకూడదా? ఈ చెవులు కుట్టేవారిని ప్రత్యేకం స్నానం చేసి వారు వచ్చే ముందు తాటాకు ముక్కలు పట్టుకొచ్చి కత్తెర పెట్టి కత్తిరించి చెవులు కుట్టగానే మీకు బాగా జ్ఞాపకం ఉండుంటుంది, తాటి పువ్వారం అనేవాడు. తాటాకుల మధ్యలో నాచుల మెత్తటి పదార్థం ఒకటి ఉంటుంది, వాడు ఆ పువ్వారం కూడా తెచ్చేవారు. తెచ్చి ఈ తాటాకు ముక్క చెవులో పెట్టి పువ్వారం రాసేసేవారు రక్తం వస్తుంటే.
సరే ఇప్పుడు చెవులు కుట్టించుకోవడాలే లేవనుకోండి, అదంతా ఇందాక చెప్పానే. సీమంతం అన్నది ఇప్పుడు ఎంత రిచువలిస్టిక్కో. ఇప్పుడు సీమంతం అంటే స్వీట్లు పంచుకోవడం అంతే, అంతకన్నా సీమంతం ఏమిటి? సీమంతం అంటే ఏం చేస్తారో తెలుసా అండి? గాజులు పెట్టించడం అంటే భర్త భార్య చెయ్యి పట్టి మొట్టమొదట గాజులు తొడగాలి. భర్త మొట్టమొదటి రక్షణ మంత్రం చదువుతాడు. అందుకని ఆ ఎక్కించేటప్పుడు ఏ గాజుకి డిజైన్ ఉండకూడదు. డిజైన్ లేని ప్లెయిన్ గాజులు సాదా గాజులు అంటారే, సాదా గాజుల్ని భర్త మొట్టమొదటిసారి స్త్రీ చేతులకి ఎక్కిస్తాడు సీమంతంలో. అలా ఎక్కిస్తే ఏమవుతుందంటే ఆ గర్భం మీదకి ఏదైనా ఆసురీ శక్తుల కన్ను ఉంటే అటువంటి దోషం వల్ల ఆ గర్భం విచ్ఛిన్నమై ఒక్కొక్క నాడు గర్భాంతర్గతమైన సంతానము, గర్భము ధరించిన స్త్రీకి కూడా ప్రమాదం రావచ్చు. అంతలా పొంచి ఉంటారు. అందున నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. గర్భమునందు సంతాన సంఖ్య ఎక్కువ ఉంటే అంత ప్రబలంగా ఉంటుంది చూపు. అందుకనప్పుడు ఎక్కువ రక్షణ చర్య చేపడతారు. భర్త గాజులు తొడుగుతాడు, సాదా గాజులు, డిజైన్ ఉండకూడదు. సాదా గాజులు ఎక్కిస్తే, అందుకే మనకి చూడండి ఒక మాట అంటారు, రక్షాబంధనం దొరుకున్నారంటారు. ఏదైనా మీరు పూజ చేశారనుకోండి, ముందు రక్షాబంధనం కడతారు. మీరు భార్యకి రక్షాబంధనం కడతారు. ఆయన కంకణం కట్టుకున్నాడండి, నేను ఈ పని చేస్తానని అంటారు. కంకణం కట్టుకున్నాడంటే గాజు లాంటిదే అది కూడా. ఈ గాజులు మీరు నమ్మండి నమ్మపోండి, రక్షణ మీకు నమ్మకంలోంచే వస్తుంది. భర్త తన చేతులతో శుభముహూర్తంలో సీమంతంలో తొడిగినటువంటి గాజులు, భర్త తన చేతితో కుంకం బొట్టు తీసి సింధూరం బొట్టు తీసి పాపట ఎందు అలంకారం చేస్తాడు సీమంతంలో. ఇవి భర్త వచ్చి చెయ్యాలి. నేను ఇలా అడిగాను అని మీరు అనుకోవద్దు. ఇవాళ ఎన్ని చోట్ల సీమంతాలలో భర్త వచ్చి వీటిని చేస్తున్నాడు నాకు చెప్పండి. అది ఆడవాళ్ల వేడుక మీ దృష్టిలో. అది మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు, మీరు తెచ్చేటప్పుడు గులాబ్ జాములు తెండి, గాడిద గుడ్డు తెండి. ఇవి తప్ప అసలు నీ కూతురు గర్భాన్ని, నీ కూతురు గర్భాంతర్గతమైన శిశువుని రక్షించుకునే ప్రయత్నం నీ జన్మలో నువ్వు చేస్తున్నావా? ఎక్కడుంది నీ పెద్దరికం? ఎక్కడుంది నీ భర్తృత్వం? నీ భార్యని రక్షించుకోవడం నీకు చేత కాదు, నీకు తెలియదు సీమంతం అంటే ఏమిటో. నువ్వు సీమంతం గురించి మాట్లాడతావు, నువ్వు స్వీట్లు అట్టుకొచ్చి పంచుతావు. తెలిసి తెలియక ఎక్కడో ఎవడో ఎలా చేశాడో తెలియనటువంటి స్వీట్లు పట్టుకొచ్చి, భుక్త శేషాన్ని పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నావు అమ్మవారికి. ఎంత అపచారం చేస్తున్నావు! నువ్వు మడి కట్టుకుని నీ ఇంటి భార్య ఉండి అక్కడ పెట్టి అమ్మవారికి నివేదన చేసి నీ వంశం పెరగాలని కోరుకోవాలి, నువ్వు తాత అవ్వాలని కోరుకోవాలి. ఏం చేస్తున్నావు సీమంతం? నేను ఇలా ప్రశ్నించానని అనుకోకండి, ఇవాళ శ్లోకంలో వచ్చింది కాబట్టి చెప్పాను. నిజంగా ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క ఉపచారం మనకి దేశంలో జరుగుతున్నవి ఇవాళ చూస్తుంటే కన్నుల వెంట నీళ్లు వస్తాయి. ఎంత ఆశ్చర్యకరంగా అయిపోయిందిరా ప్రపంచం ఇవాళ. ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది సుఖం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి మంగళతోరణం కట్టాలంటే? ఎక్కడి నుంచి వస్తుంది శరీరంలో ఆరోగ్యం ఉండమంటే? పాడైపోతోందంటే సనాతన ధర్మం లేదు, ధర్మం మీద నమ్మకం లేదు, చెయ్యవలసిన పని చేసిన వాడు లేడు. వేలంబరం, మోజు, వెర్రి దీని పట్ల తిరిగినాడు అవే వస్తాయంతే. అందుకని శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి తవ జనని తాటంక మహిమ. అమ్మా, నీ చెవులకు పెట్టుకున్న తాటంకముల మహిమమ్మ ఇది. ఏమండి, ఆ తల్లి సమస్త జగములకు ఐశ్వర్యముని ఇయ్యగలిగిన తల్లి. ఆ తల్లి తాటంకములు పెట్టుకోవడం ఏంటి? తాటంకములంటే మీరు గుర్తు పెట్టుకోండి, రెండు రకాలుగా పెట్టుకుంటారు. తాటంకమును చెవి కుట్టించినప్పుడు పెట్టుకుంటారు. తాటంకము చెవికి ఉంటే ఇలా నమస్కారం చెయ్యాలి. ఆవిడికి చెవులకి తాటాకు ఎట్టుకుందండి అని మీరు నవ్వారా, కట్టి కుడుపుతుంది అమ్మవారు ఆ తాటాకు. అందుకని చెవిలో తాటాకు కనపడితే ఇలా నమస్కారం చెయ్యాలి. నీకు ఐశ్వర్యం ఉందా? ఇంకో రకంగా చేయించడానికి వీల్లేదు, పద్మం చేయించమని చెప్పింది శాస్త్రం. చుట్టూ స్టట్స్ అంటమే రాళ్లు పొదిగి మధ్యలో పువ్వులో ఉన్న పద్మాల్ని ధరించాలి. ఎందుకని? పద్మం సౌభాగ్య వస్తువు, దాని పద్మములను చెవులకి ధరించమని చెప్పింది. అందుచేత తవజనని తాటంక మహిమ రెండే ప్రధానమైనవి సుమంగళీ తత్వంలో. మిగిలినవి లేవా? ఉన్నాయి. నల్లపూసలు దృష్టితీత, కాళ్ళకి పసుపు లక్ష్మీతత్వం, సిగలో పువ్వులు పాతివ్రత్యం, తాంబూల సంసేవనం పాతివ్రత్యం. కానీ తన భర్త బ్రతికి ఉన్నాడనడానికి గుర్తేమిటి?
అందుకే వివాహంలో భర్త ఆవిడ మెడలో పసుపు తాడు మాత్రమే కడతాడు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే తాళిబొట్టుకి పసుపు తాడే, బంగారు గొలుసు దానికి ఉపయోగించమని అనలేదు. చంద్రశేఖర పరమాచార్యులంతటి మహాపురుషులు ఇవాళ తాళిబొట్టుకి బంగారు గొలుసులు వాడుతున్నారని బాధపడ్డారు. పసుపు తాడు వాడడమే శ్రేయోదాయకం. పసుపు తాడు కనీసం 16 రోజులు పండగ అయ్యేంత వరకు మెళ్ళో పసుపు తాడితో ఉన్నారా? ఆ విశుద్ధి చక్రం మీద పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ముళ్ళు తగిలాయా? తరగని ఐదోతనం నిలబడుతుంది. సరే, అరణ్య రోదన ఇదో తాపత్రయం అంతే, ఒక పిచ్చి, ఒక వెర్రి అంతే, ఏదో చదివాం కాబట్టి ఆ సంతోషంతో చెప్పడం. సరే, ఏది కానివ్వండి, ఉండరా మహాపురుషులు ఎవరో ఉంటారు. సరే, దేని కొరకు చెప్పానంటే తవజనని తాటంక మహిమ, అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకములంత గొప్పవి. తాళిబొట్టు తాటంకము రెండు తాటాకుతోటే సంబంధం. ఇవి అలా అయినప్పుడు మరి శంకరాచార్యులు వారు, అమ్మ నీ తాళిబొట్టు గొప్పది అనకూడదా? పురుషుడు తాళిబొట్టు కట్టేటప్పుడు ఒక మాట అంటాడు, ఇది ఈ సూత్రము నీ మెడలో నేను కడుతున్నాను, ఈ సూత్రాన్ని మంగళసూత్రం అనే పిలుస్తారు. దాన్ని చేతికి కట్టకూడదా, కాలికి కట్టకూడదా, నడుముకి కట్టకూడదా, చెవికి కట్టకూడదా? కట్టరు, మెడలోనే కడతారు. 3 ముళ్ళు ఇక్కడే వేస్తారు. ఇవాళ మన దౌర్భాగ్యం ఎంతకి దిగజారిందంటే ఆ 3 ముళ్ళు వేసేటప్పుడు అక్కడ జరిగేటటువంటి మంత్రపూరితమైనటువంటి క్రతువు మీద మనకి శ్రద్ధ లేదు. వాడి మొహం ఇలా పెట్టి వాడు కట్టాలి, వీడియో వాడు ఉంటాడు పక్కన. నీ బతుకు దాని మీద ఆధారపడుందని నీకు తెలియదు. నీ మొహం అటు తిప్పి నువ్వు ఇక్కడ కట్టే ముడి వల్ల నీకొచ్చే నీ భార్య ఐదోతనం నిన్ను కాపాడుతుంది. నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావు ఏమని, నేను కడుతున్నాను ఈ మంగళసూత్రాన్ని, ఆ మంగళసూత్రానికి నేను వేస్తున్నటువంటి 3 ముళ్లతో ఉన్న ఈ మంగళసూత్రము కంటే బద్మాను శుభగే తంజీవ శరదాం శతం, నీవు 100 సంవత్సరములు జీవించి ఉందువు కాక. నీ మెడలో ఈ మంగళసూత్రము ఎంత కాలమున్నదో అంత కాలము నేనున్నానని గుర్తు ప్రమాణం చేసి కడుతున్నారు. మీ ఆస్తిత్వం అంతా తాళ్ళలో ఉంది. ఎంత జాగ్రత్తగా వెయ్యాల ముడి, ఎంత భక్తితో వెయ్యాల ముడిని. అది మంగళసూత్రం సర్వమంగళాతత్వం అయ్యింది. దాని వంక చూస్తూ నమస్కరించి వెయ్యవలసినటువంటి ముడిని నీ మోహం అటు పెట్టి కడితే దాని పట్ల భక్తి, నీకు వీడియో పట్ల ఆకర్షణ. ఒకవేళ ఎవడన్నా పాపం మంచివాడుండి ముళ్ళు కడుతున్నా అక్క చెల్లెళ్ళు, అదొక గొప్ప సంతోషం. అక్క చెల్లెళ్ళు వేదిక మీద ఉండాలి. ఉండి వీడి మొహాన్ని పట్టుకుని ఇలా ఆసిలేషన్ ఫ్యాన్ తిరగకపోతే ఇలా తిప్పేసినట్టు వాడి మొహాన్ని ఇలా తిప్పేయరు. వాడిని పాపం అటు చూసి కట్టనిస్తారా? ఎక్కడి నుంచి వస్తుంది మంత్రముల చేత ఫలితం రమ్మంటే? అందుకని అదిగో తాళిబుట్టంత గొప్పది, తాటంకం అంత గొప్పది. తాటంకము తనకి తాను ధరించింది స్త్రీ. ఈ తాటంకం ఎట్టి పరిస్థితులలో చెవులకి తాటంకం లేకుండా భర్తకి కనపడకూడదు భార్య వివాహం అయ్యాక. అయితే శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడదాం అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమండి ఏదో చెవుకి కన్నం పెట్టి అందులో చిన్న తాటాకి తోస్తే దానికి అంత గొప్ప శక్తి ఉంటుందా? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అంతటినీ తీసుకెళ్లి మీరు 3 మీటర్ల గుడ్డలో 3 రంగులు పూసి జాతీయ పతాకం అని చూపించట్లా? పతాకం కనబడితే ఎక్కడున్నా ఇలా శాల్యూట్ చెయ్యట్లా? మీ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు ఒక పతాకంలో చూపించట్లా? మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క శక్తినంతటినీ ఒక గుర్తులో మీరు చూపించుకోవట్లా? ఇది బ్రాహ్మణ్యమని చెప్పడానికి మీరు మెడలో యజ్ఞోపవీతం వేసుకోవట్లా? వీటన్నింటికీ పవిత్రత ఉండగాలేంది? పెద్దల చేత సంస్కరింపబడి చెప్పినటువంటి చెవికి ఉన్న తాటంకములకు ఎందుకుంటుంది ఆ శక్తి? ఉండి తీరుతుంది నీకు నమ్మకం ఉంటే. నీకు నమ్మకం లేకపోతే నిన్ను రక్షించగలిగిన వస్తువుని నువ్వు వదులుకున్నావు అంతే, నీకు ఆ రక్షణ ఉండదు. అందుకని అమ్మా నీ చెవులకి తాటంకం ఉంది. శంకరుడు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడారు అంటే, శంకరుల యొక్క దృష్టి వేరు. అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే, అమ్మ చెవులు మన ప్రార్థనలు వింటాయి. అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి. కాదు చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశగుణికం. ఈ ఆకాశంలోంచి మొట్టమొదట సృష్టి వచ్చింది. ఈ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది. ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివుడు ఉన్నాడనడానికి అమ్మ సౌభాగ్యానికి గుర్తయింది. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు.
అందుకని శంకరులు అంటారు, అమ్మా ఈ దేవతలందరూ తాగారమ్మా విషాన్ని, తాగితే మాత్రం బతికున్నారా? వాళ్ళు బ్రతికి లేరు. కానీ నీ భర్తో అమృతం తాగలేదు, విషాన్ని తాగాడు. అయితే నీ భర్తకి ప్రమాదం వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? తవజనని తాతంక మహిమ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది అమ్మకేనా? ప్రతి సుమంగళికి, ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నువ్వు నేర్చుకున్న నాడు నువ్వు నీ భర్తని, నీ ఇంటిని రక్షించుకోగలవు. ఇది నీ యందున్నటువంటి శక్తి. ఆ శక్తిని నువ్వు విడిచిపుచ్చుకుంటున్నావు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో కీర్తిస్తూ, ఆంతరమునందు ఆవిడ విశ్వస్య భేషజీ. ఇవాళ పిల్లలందరికీ ఇంత కష్టం వచ్చింది. ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. ఎలా రక్షించాలి? అయ్య చేత తాగించాలి హాలాహలాన్ని. మరి అయ్యనెవరు రక్షించుకుంటారు? మళ్ళీ శివస్య భేషజీ. మళ్ళీ భర్తను రక్షించుకునేది ఆవిడే. ఎలా రక్షించుకుంది? ఠక్కన కంఠం పట్టుకుందండి. పట్టుకుని ఆవిడ శక్తి స్వరూపురాలు కనుక హాలాహలాన్ని ఆభరణంగా మార్చేసింది, నీలకంఠుణ్ణి చేసేసింది. లేదు లేదు, అమ్మ అయ్య వేరా, పాలు పాల తెలుపు వేరా, అయ్యవారే ఇక్కడ ఉంచేసుకుని నీలకంఠుడై కూర్చున్నాడు. తప్పేం లేదు, మీరు ఎలా చెప్పినా తప్పేం లేదు. అందుచేత అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి నీలకంఠనామాన్ని మనకు జ్ఞాపకం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి చెవుల తాటంకములను మనకి మానసా దర్శనం చేయించారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇవాళ మీరు ఏం దర్శనం చేశారు? ఇవాళ పంచమి ఉంది, ఉదయం పంచమి అమ్మవారి యొక్క స్వరూపం. పంచమి పంచ సంఖ్యేచి అంటున్నాం కదా. అటువంటి రోజు అసుర సంధ్య వేళ సౌందర్యలహరి అంతర్భాగంగా ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అమ్మవారు పంచభూతముల సాక్షిగా నిలబడి ఉండగా, ఇవాళ అమ్మవారి యొక్క పాపట ముందు పెట్టేటటువంటి సింధూర బొట్టుని, అమ్మవారి తాటంకములని, ఆ రెండింటి మాహాత్యాన్ని మనం చెప్పుకున్నాం. చెప్పుకోవడం చేత ఒకటి భర్తకి ఆయుర్దాయం నిలబడుతుంది, అకాలంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదైనా ఉంటే పరిహరింపబడుతుంది. తన ఇంటిలో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలుంటే అమ్మవారి యొక్క పాపటలోని సింధూరమును దర్శనము చేయుట చేత పరిహరింపబడతాయి. ఇంకింతకన్నా మనకేం కావాలి? అందుకని అంత రెండు శక్తివంతమైనటువంటి శ్లోకాల్ని, అంతంత గొప్ప దర్శనాల్ని మనం ఏమి చెయ్యలేమో, ఏమి చేసి మనం ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నామో అలాంటిది మనకి దర్శింప చేయడం కోసమని శంకర భగవత్పాదులు కటాక్షించారు. కటాక్షించడం కాదు, నీకు అలా చూడగలిగిన అదృష్టాన్ని కూడా ప్రసాదించారు శంకరాచార్యుల వారు. ఎక్కడ ప్రసాదించారో తెలుసా అండి? శ్రీచక్రం అని ఒకటి ఉంటుంది. అందులో అమ్మవారు శ్రీచక్రంలో ఎప్పుడు శక్తి స్వరూపంగా తిరుగుతూ ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని పృథివిలోనే వెయ్యాలి, పృథివీ మీద వెయ్యాలి తప్ప ఇంకెక్కడ వెయ్యకూడదు. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. కంచి పృథివీ క్షేత్రం. కంచిలో కామాక్షి అమ్మవారు ఉన్నారు. కామాక్షి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని మళ్ళీ చాలా మందికి అనుమానం వస్తుంది. ఉగ్రస్వరూపాన్ని తగ్గించడము అనేటప్పటికీ చాలా మంది అనుకుంటారు ఉగ్రస్వరూపం అంటే అమ్మవారు ఏదో పీకు తినేసేటట్టు ఉందని, అందుకని మనం అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటారు. అది కాదు. అమ్మవారి యొక్క స్వరూపంలో ఉగ్రత్వం కాదు, అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి శక్తిని తట్టుకోగలిగినటువంటి శక్తి మీ ఉపాధికి పోగొట్టుకున్నారు మీరు. ఎందుకని? ఈ ఉపాధి దేని చేత సంస్కరింపబడి దైవీ శక్తిని తాను ఆకర్షించుకోగలదో దాన్ని మీరు వదిలేసుకున్నారు. వదిలేసుకోవడం వల్ల ఇవాళ ఏమైంది? అమ్మవారి ఎదురుగుండా వెడితే ఆ శక్తిని తాను తట్టుకోలేకపోతున్నాడు. అది 40 వోల్ట్ల బల్బే. అది నిజంగా అందులోకి కొంచెం కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ బల్బ్ ఏం చేస్తుంది? అది 40 వోల్ట్ల బల్బ్ పెడితే వెలుగుతుంది. అక్కడ మీరు 0 వాట్ బల్బ్ పెట్టారనుకోండి, ఏమవుతుంది? కరెంటు తప్పు కాదు, బల్బు కాలిపోతుంది. అలా అప్పటికి ప్రజలలో ఉన్నటువంటి తపశ్శక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ఠ చేయబడ్డాయి. కానీ రాను 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 తరాల వెళ్ళిపోతున్న కొద్దీ రోజు రోజుకి భ్రష్టులైపోతున్న కారణం చేత, పాపము చేత కలియుగంలో అమ్మవారి శక్తిని తట్టుకోలేని స్థితి వచ్చింది. అప్పుడు శంకరులు ఈ జాతికి చేసిన గొప్ప ప్రయోజనం, ఆ ఎడిషనల్ పవర్ ఏదుందో అమ్మవారిలో, మనుషులు ఎంత శక్తిని మాత్రమే తట్టుకోగలరో అంతకన్నా అధికంగా ఉన్న శక్తిని అమ్మవారిలోంచి డిడక్ట్ చేశారు, తీసేశారు. తీసేస్తే ఎక్కడ పెట్టాలి? తీసేసి ఎక్కడో పెట్టడానికి వీలు లేదు. అలా తీయగలరా? తీయగలరు. శృంగగిరికి ఒక పీఠాధిపతులు ఉండేవారు, ఉగ్ర నరసింహభారతీ స్వామి వారిని. ఆయన ఒకసారి మధురై వచ్చారు. వచ్చి మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి మేము అమ్మకి అర్చన చేస్తా ఉన్నారు.
అంటే అర్చకులు అన్నారు, మీరు అమ్మవారికి అర్చన చేయడానికి వీల్లేదు, మీరు అక్కడ కూర్చోండి, మేము చేస్తాం అర్చన అన్నారు. వారికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. మేము అమ్మకి చేయకూడదు అర్చన అన్నారు. మీరు చెయ్యకూడదన్నారు అర్చకులు. వెనకనున్న శిష్యుణ్ణి పిలిచారు, ఎరా నీ చేతిలో కొబ్బరి బొండ ఉందా అన్నారు. ఉందన్నాడు. కొబ్బరి బొండాన్ని ఇలా అమ్మవారి ఎదురుగుండా పెంచి మంత్రాలు జరిగారు. అమ్మవారి శక్తులన్నీ కొబ్బరి బొండంలోకి వెళ్ళిపోయి కొబ్బరి బొండం విశేషంగా ప్రకాశించేసింది. కొబ్బరి బొండాన్ని బంగారు పళ్ళెంలో పెట్టుకుని తన విడిదికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పీఠం మీద కొబ్బరి బొండాన్ని పెట్టి పూజ చేసేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి. ఎన్నడూ లేనిది మధురలో మీనాక్షి అమ్మవారి విగ్రహం వెలవెలపోయింది. హడిలిపోయారు అర్చకులు, పరిగెత్తారు పీఠాధిపతులు విడిదికి. ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో మరి పొరపాటు అయిపోయింది, మళ్ళీ అమ్మవారి కళలను అమ్మవారిలో పెట్టేయండి అని. అప్పుడు మళ్ళీ ప్రసన్నులై కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి మంత్రాలు జరిగారు. కొబ్బరి బొండంలోంచి అమ్మవారి కళలు అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. అంతటి శక్తి ఉండేది పూర్వం మహానుభావులకి. ఎప్పటివారు నృసింహభారతి స్వామి వారు, ఈ మధ్య వారేవారు ఉన్నారు ఈ దేశంలో. చంద్రశేఖర పరమాచార్య మొన్నటి వరకు లేరు. ఎంతటి శక్తివంతులు వారు. అందుచేత అదిగో అటువంటి మహాపురుషులు కనుక శంకరులు ఏం చేశారు, కామాక్షి అమ్మవారిలో ఉన్న అధిక శక్తిని తీసి శ్రీచక్రంలో పెట్టారు. పెడితే ఆ శక్తి శ్రీచక్రంలోకి వెళ్ళింది, పృథివీ మీద వేశారు. మరి జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అని పేరు అమ్మవారికి. అఖిలాండేశ్వరి అమ్మవారిలో కూడా ఉన్నటువంటి అపారమైన శక్తిని తీయవలసి వచ్చింది. తీయవలసి వస్తే ఎదురుగుండా కావేరీ నది ఉంది. కావేరీ నదిలోకి ప్రవేశపెట్టకూడదా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీచక్ర ప్రతిష్ఠ చెయ్యాలంటే దాన్ని పృథివీ మీద చెయ్యాలి తప్ప శ్రీచక్ర ప్రతిష్ఠని ఇతర భూతములలో చెయ్యకూడదు. అందుకని పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములున్నా ఆపస్తేజో వాయురాకాశములలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరగదు. అందుకని పృథివిలో వెయ్యాల్సి వచ్చింది. శంకరులు మహోత్కృష్టమైన ప్రయోగం ఒకటి చేశారు. ఆయన ఏం చేశారో తెలుసా అండి? అమ్మవారి తాటంకాల్ని వజ్రాలతో చేయించి అమ్మవారిలో ఉన్న శక్తి తాటంకాల్లోకి తీసుకున్నారు. తీసుకుని ఈ తాటంకాల్ని మళ్లీ పెట్టుకెళ్లి అమ్మవారికి తగిలించారు. ఆ తాటంకాల్లో శ్రీచక్రాలు వేసేశారు. వేసేసి శ్రీచక్రాల్లో శక్తి పెట్టేశారు. ఆ శ్రీచక్రాలు ఇప్పటికీ అప్పుడప్పుడు కొంచెం మసకపారతాయి. నేను ఇక్కడే ఇదే వేదిక మీద ఎందుకో చెప్పాను ఒకసారి. ఆ తాటంకాల్ని అమ్మవారి చెవి నుంచి తీసి అందాక తాత్కాలిక తాటంకములను పెడతారు. అది పెద్ద క్రతువు జంబుకేశ్వరంలో. తిరువాణక్కోయిల్ అంటుంటారు తమిళనాడులో. అది మళ్ళీ ఒక్క తంజావూరులోనో కోయంబత్తూరులోనో ఉంది. స్వర్ణకారుల కుటుంబం వాళ్ళు దీక్ష తీసుకుని వాటికి సానపడతారు. ఒక్క కంచిపీఠం వాళ్ళకే పరంపరాగతంగా దాని మీద అధికారం. విజయేంద్ర సరస్వతి కానీ, చంద్రశేఖర పరమాచార్య కానీ, విజయేంద్ర సరస్వతి కానీ, పీఠాధిపతులు ఎవరుంటే వాళ్ళు దీక్ష తీసుకుని బ్రహ్మాండమైన హోమం చేసి మళ్ళీ సానపట్టిన శ్రీచక్రాలకి మంత్రపూర్వకమైనటువంటి క్రతువు చేసి అప్పుడు ఈ శ్రీచక్రాలని తీసుకెళ్లి తాటంకాలుగా అమ్మవారి చెవులకు అలంకారం చేస్తారు. అందుచేత జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని శ్రీచక్ర తాటంకములతో మీరు చూడొచ్చు. ఇప్పటికీ జంబుకేశ్వరంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి కాసేపు ఒక రోజంతా ఉండొచ్చు. ఏనుగులు లోపలికి వెళ్లకుండా కట్టారు ఆ గుండె. అదో విచిత్రం. అక్కడ నేరేడు తోటలు ఉండేవి, విపరీతంగా వచ్చేవి ఏనుగులు. అస్తమానం గుళ్ళోకి వెళ్ళిపోయేవి. అది జలలింగం. పరమశివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరి మీద చల్లరు. ఆ నీరు తీసి పెరట్లో పోసేస్తుంటారు. ఇప్పటికీ ఒక అలనేరేడు చెట్టు ఉంటుంది అక్కడ. ఏనుగు గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారాలన్నీ కట్టారు. ఏనుగులు లోపలికి వెళ్ళలేవు గుడిలోకి, అంత చిత్రంగా కట్టారు. సరే, నేను ఇవాళ మరి ఎంతకని చెప్పగలను కానీ నిజంగా అసలు ఆ జంబుకేశ్వరం గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప దేవాలయం ఇప్పటికీ కూడా. ఇప్పటికీ మధ్యాహ్నం అయితే మహానైవేద్యం పెట్టవలసి వస్తే అమ్మవారి గుడిలోకి వెళ్ళేటటువంటి అర్చకులు పంచ కట్టుకుని వెళ్ళడానికి సాహసం సరిపోదు. పట్టు పంచెలు చీరలు కట్టుకుని అమ్మవారిలా ఇంతంత బొట్లు పెట్టుకుని తీసుకెళ్లి మహానైవేద్యం పెడతారు అమ్మవారికి. అంత శక్తి తాటంకాలతో వెలిగిపోతుంటుంది అమ్మవారు అక్కడ. మీరు ఎప్పుడైనా శ్రీరంగం, జంబుకేశ్వరం రెండు పక్క పక్కనే ఉన్నాయి, గొప్ప క్షేత్రాలు. మీరు మొన్న వెళ్ళారమ్మా, శ్రీశైలం వెళ్ళారని చెప్పారు. అందుకని జంబుకేశ్వరం, ఆ శ్రీరంగం. శ్రీరంగం గొప్ప గుడి. శ్రీ మహావిష్ణువు అక్కడ శ్రీరంగనాథుడిగా ఉంటారు తండ్రి. వారిని చూస్తే కడుపు నిండిపోతుంది నిజంగా. శ్రీరంగం శ్రీరంగమే, జంబుకేశ్వరం జంబుకేశ్వరమే. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యు గో టు ట్రిచి, అక్కడి నుంచి చాలా దగ్గర శ్రీరంగం జంబుకేశ్వరం తప్పకుండా చూడండి. అమ్మవారిని అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆ శంకరులు వేసిన తాటంకాలతో మీరు ఇప్పటికీ చూడొచ్చు. శంకరులు పెట్టిన తాటంకాలు, వజ్ర తాటంకాలు, శ్రీచక్ర తాటంకాలు ఇప్పటికీ ఇంతంత తాటంకాలు ఇలా వేళ్లాడుతుంటాయి అమ్మవారివి.
నాకు ఇప్పుడు ఈ విషయం చెప్తుంటే నాకు కళ్ళల్లో కనపడుతోంది అమ్మవారి మూర్తి, ఆ తాటంకాలు, ఆ చెవులు, ఆ మూర్తి కనపడి నా గుండె ఆనందంతో నిండిపోతోంది. నిజంగా చంద్రశేఖర పరమాచార్యకైతే పొంగు అసలు అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి చెప్తే. అందుకని అదిగో ఆ తల్లి తాటంకముల గురించి వింటే చాలు ఆవిడ పొంగిపోయి ఐదోతనాన్ని కాపాడుతుంది. చాలు చాలు ఇవాళ తల్లి ఎందుకు పలికించిందో పరమోత్కృష్టమైనటువంటి 2 శ్లోకాలకి అమ్మ వ్యాఖ్యానం చేయించింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.